ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం నవంబరు సనాతన సాధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడినటువంటి భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మహారాజా, భాగవత మహావృక్షము అతి భవ్యమైనది. సమస్త సుఖములు దానిలో ఇమిడి ఉన్నాయి. ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము, బ్రహ్మనే అంకురము, నారదుడు బోధ, వ్యాసుడు శాఖ, అందులోని మధుర ఫలమే కృష్ణ కథామృతము. ఈ అమృతమునకై అరులు చాచి కాయ పాతలను లక్ష్యము చేయక, కాలమును లెక్క చేయక కాచుకొని భుజించువారే పవిత్ర మునులు, యోగులు. ఓ మునులారా, ఈనాడు నే ఆ కమనీయ కృష్ణ కథను, భాగవత శాస్త్రమును మీ అందరి ముందు వినిపింతును, వచింతును, స్మరించి తరింతును. మీరు సమస్త శాస్త్రములు శ్రవణము చేసి ఉందరు. మీరు సర్వసాధారణ సంపన్నులు. అన్నింటికంటేనూ శ్రేష్టమైనది ఏదియో మీకు తెలియనిది కాదు. ఏ వస్తువు అధిక రుచికరముగా తోచుతున్నదో, దేనిని వినినంతనే హృదయము హర్షము చెందుతున్నదో, దేనిని స్మరించినంతనే మనసులోని ప్రేమ తరంగములు పైకి చేయుచున్నాయో, అట్టి పవిత్ర కృష్ణనామమును, దాని మాధుర్యమును మీకు అందిత్తును. ఆ పవిత్ర కృష్ణ భక్తికి సహాయమైనది భాగవతము. అజుడు, అవ్యక్తుడు, అనంతుడైనటువంటి పరమాత్మ సగుణ సాకారమును ధరించి అనేక అవతారములెత్తి అంతులేని లీలలను విస్తరింపజేసెను. అతని నామ రూప గుణధామములు జగత్తులు అనే జీవితమును ధరింపజేసెను. ఇట్టి దానిని ఎవడు గానము చేయుచున్నాడో, శ్రవణము చేయుచున్నాడో, సేవించుచున్నాడో అట్టి వానిని భక్తుడిని పిలువబడను. వాడే భాగవతుడు. అనగా భక్తులకు భగవంతునితో సంబంధము కలదే భాగవతము. అవతార కథల్లో కేవలము భగవంతుల సంబంధమే ఉండును. భగవద్ అవతారములు దుష్ట సంహారము కొరకే కాదు, అది ఒక నిమిత్తం మాత్రమే. నిజమునకు భగవద్ అవతారము భక్తుల కొరకే. గోవు తన పాలను తన దూడ కొరకే ఇచ్చును. వాటిని ప్రజలు ఎట్లు ఉపయోగించుకుందరో అట్లే భగవంతుడు భక్తుల కొరకు అవతరించినటువంటి ఆ భక్తులు కూడాను దాన్ని వేరు మార్గమున అందుకొని ఉపయోగించుకుందరు. భక్తులకును భగవంతునకును మధ్య ఎందరి దుష్ట వ్యక్తుల చరిత్రలు చేరుచుంటాయి. అంత మాత్రము చేతనే భాగవతము పవిత్రము కాకపోదు. తీయని రసముతో చేరినటువంటి చెరకు రసమును తీసిన తదుపరి పిప్పిని పారవేసినట్ల భగవంతుని సంబంధమైన మధుర సారమును తీసిన తదుపరి దుష్ట వ్యక్తులకు పిప్పిని దూరము చేయవచ్చును. పిప్పి లేక రసము చిక్కదు కదా, అట్లనే ఆ భక్తులు లేక భక్తులగుటకు వీలుండదు. భగవంతుడు దేశకాల బంధముల నుండి విముక్తి చెందినవాడు. అతనికి జీవులందరూ సమానమే. అతను చరాచరములకు స్వామి. బ్రహ్మ రూపమును ధరించి ప్రళయములందు లీనమై ప్రజలను సృజించును. అతనే విష్ణు రూపమును ధరించి సర్వుల యందు తన శక్తిని ప్రసాదించి నానావతారమును ధరించి ఈ చరాచర ప్రపంచమును పాలించును. చివరికి అతడే సాక్షాత్ శివరూపమును ధరించి సమస్తమును సంహారం చేయను. అతని శక్తికి అంత్యము లేదు, హద్దులు రావు. అతని పురుషార్థమునకు పరిధి ఉండదు. అవతారములు లెక్క చేయలేదు. అవతారముల లెక్క లేదు. సర్వకళావతారుడు అతడే, అంశావతారుడు అతడే, ఆవేశావతారుడు అతడే, యోగావతారుడు అతడే. అట్టి అవతారముల కథ శ్రవణములే భాగవతము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.